అంబర్పేట్ నియోజకవర్గంలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముస్లింలకు ఎంతో పవిత్ర మాసమైన రంజాన్ పండుగ రోజు అంబేద్కర్ ఈద్గా దర్గా వద్ద జిహెచ్ఎంసీ గ్రౌండ్లో ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. భారీ సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలో పాల్గొన్నారు. ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య పర్యవేక్షణలో అంబర్పేట్ చేయి అశోక్ ఆధ్వర్యంలో భారీగా బందోబస్తును అక్కడ ఏర్పాటు చేశారు. కులమత విభేదాలు లేకుండా వివిధ ప్రాంతీయ నాయకులు ముస్లిం సోదరులకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. الحمد لله رب العالمين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో అలాయి భలాయి తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు దేశం సోదరభావంతో మతాలకు అతీతంగా ఒకరి సంప్రదాయాన్ని మరొకరు గౌరవించుకోవాలన్నారు. కొంతమంది శక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు హరీష్ రావు. దేశ అభివృద్ధికి అందరూ కలిసి సోదరభావంతో పనిచేయాలన్నారు. మండలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మైనార్టీల అభ్యున్నతి కోసం, హిందువుల అభ్యున్నతికి ఏ రకంగా అయితే పాటుపడ్డారో మైనార్టీల అభ్యున్నతి కోసం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళు కృషి చేసింది. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మతాలు కులాల ప్రాతిపదికన కాకుండా పేదరికం ప్రాతిపదికన అన్ని వర్గాల ప్రజలు కూడా పైకొచ్చే విధంగా మరి ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రంజాన్ పండగ మరి అందరూ కూడా హిందూ ముస్లింలు అనే భేదాభిప్రాయం లేకుండా నిన్న ఉగాది పండుగ రోజు ముస్లిం మైనార్టీలందరూ హిందువుల ఇళ్లలోకి వచ్చి భక్ష్యాలు తిన్నారు, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మైనార్టీల పండుగ సందర్భంగా ఈరోజు రంజాన్ పండుగ ఈదుల్ ఫితర్ సందర్భంగా హిందూ సోదరులందరూ కూడా వచ్చి అలాయ్ బలాయి చేసుకొని ఈనాటి రంజాన్ శుభాకాంక్షలు వారందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే ఇలా ఎన్నో ఏళ్ళుగా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మతాలకు అతీతంగా సోదర భావంతో ఒకరి పండుగల్ని ఒకరి సంప్రదాయాల్ని మరొకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో జీవించినటువంటి ప్రాంతం. మరి కొంతమంది కొన్ని శక్తులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా ఓపికతో, సంయమనంతో, శాంతితో, సౌభాతృత్వంతో కలిసిమెలిసి ఈ రాష్ట్రం